చేసుకుని ఇంతకాలం బతికాను కదా, మొదటి భార్య సతీదేవి ఉంది కదా, ఆవిడ యోగాగ్నిలో భస్మమైంది కదా, బ్రహ్మచర్యం పాటిద్దాం, ఇక పెళ్ళే చేసుకోవద్దని ఇక్కడ కూర్చున్నాను కదా, ఇప్పుడు ఈ పిల్లని చూసి నాకీ కోరిక కలగడం ఏమిటి, అసలు ఈ కోరిక ఎక్కడ పుట్టింది అని కోరిక మూలాల్లోకి చూశాడమ్మా. ఆ మూలంలోకి చూడడమే మూడో కంటితో చూడడం, అది లెక్క. అది మన ధర్మంలో ఉండే మూలంలోకి చూస్తే నువ్వు మూడో కంటితో చూసినట్టు లెక్క. ఎందుకని ఈ రెండు కళ్ళతో నువ్వు ప్రపంచాన్ని చూసినంతకాలం అడ్డగోలుగానే కనపడుతుంది. ఎందుకంటే అడ్డకళ్ళు ఉన్నాయి, కళ్ళు అడ్డంగా ఉన్నాయి. గమనించి నిలువుకన్ను ఎవరికీ లేదు, ఇక్కడ రెండు కళ్ళు అడ్డంగానే ఉన్నాయి. కళ్ళు అడ్డంగా ఉన్నాయి కాబట్టి మనకి ప్రపంచం అడ్డగోలుగా కనపడుతుంది. అడ్డగోలు అనే మాట తెలుగులో ఎక్కడ వాడతారో గమనించండి. మన తెలుగు గొప్పతనం అంటే అడ్డంగా దొరికిపోయాడు, అడ్డంగా మాట్లాడతామే, ప్రతిదానికి అడ్డం వస్తున్నాడు, అడ్డగోలుగా వ్యతిరేక అర్థంలో వాడుతారు అడ్డం అనే మాట. ఈ అడ్డకళ్ళతో మనం ఈ దిక్కుమాలిన ప్రపంచాన్ని చూస్తున్నంతకాలం అడ్డగోలు.